రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా అడిషనల్ చైర్మన్ ఎక్స్ సాయిరెడ్డి గారికి, రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు, గ్రామ మహిళా సంఘం సభ్యులకు, మహిళలకు, గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను ఒక 40 నెలల ముందు ఒక గ్రామ పంచాయతీ సుమారు 2006లో సర్పంచ్ ఉన్నప్పుడు అప్పటిసంది కూడా ఆ శిథిలావస్థ ఉన్నది కాబట్టి సార్ మీరు మాకు జీపీ కావాలంటే అది వెంటనే డిపార్ట్మెంట్లో పంచాయతీలోకి చెప్పి ఎన్ఆర్ఎస్లు ప్రపోజల్ చేసి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 20 లక్షలు సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మరియు 2 హై స్కూళ్లకు సుమారు ఒక 16 లక్షల రూపాయలు కూడా హై స్కూలు, ప్రైమరీ స్కూళ్లకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ డ్రైన్స్ కోసం ఎస్డిఎఫ్ గ్రాంట్లో 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా కూడా సరే సికింద్రాపూర్ డెవలప్మెంట్ అంతా నాయకులు ఉన్నారు, డెవలప్మెంట్ చేసుకుంటారని అందరూ అనుకుంటారు. సరే ఐటీ కాడికి అవుతున్నది, మీకు కాదంటలేం కానీ ఇంకా కొద్దిగా ఉన్నాయి సార్. మీరు అయితే అయినా కాడికి అయింది సార్, చేయలేమంటలే, చేసుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి సార్ మాకు. దీంతో పాటు మా బాలనారు కూడా ఆడ బాగా ఒడ్డరి కాలని, లేబర్ కాలని ఆడ కూడా వెనుకబడతనం ఉన్నది. వాళ్ళకు హౌసింగ్లో కానీ ఇందిరమ్మలో కానీ హౌసింగ్ కావాలా, ఆడ కూడా సార్ డ్రైన్ల కోసం, సీసీ రోడ్ల కోసం నిధులు కావాలా. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇక మేము అంతా ఇంత డిమాండ్ ఎత్తలేము సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు నిధులు ఇవ్వాలని గ్రామం తరపున కోరుతున్నా సార్. మరియు ఈ సొసైటీ కూడా సికింద్రాపూర్ సెంటర్ ఉంటుంది అంటారు. నేను ఫస్ట్ అడిగిన మీకు కేశపల్లి, సికింద్రాపూర్, పుప్పాలపల్లి, మాదాపూర్, అది గన్యతండ, బాలనారుకు ఈ సికింద్రాపూర్ సొసైటీ ఏర్పడి చేస్తారని కోరుకుంటున్నా. మీరు దృష్టి పెట్టి తప్పకుండా ఇది ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇది గ్రామం మీకు అందరికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు ఇక్కడ వచ్చినందుకు ఎమ్మెల్యే సార్ శ్రీ భూపతి రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. సార్ మా ఊళ్ళో పెద్ద హై స్కూల్లో ప్రారంభం కోసం నీకు సమర్పించడం జరిగింది వినతి పత్రం. సార్ వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సికింద్రాపూర్ గ్రామానికి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మీ గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీపీ రాజన్న గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి ఇంకా రాజన్న గారు, మరి వెంకటి, మన సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారు, వినోద్, మరి చాలామంది ఉన్నారు. అందరు కూడా మరి తొలికొండ సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి గారు, మీ గ్రామ పెద్దలారా గంగారెడ్డి గారు, పీర్ సింగ్, అందరు కూడా మీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, అక్కాజిల్లందరూ కూడా మరి సికింద్రాపూర్ గ్రామ పెద్దలకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం. ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధము, ఒక అభిమానం ఉంది. ఈ గ్రామాన్ని నిజంగానే అంటే సికింద్రాపూర్ గ్రామం అంటే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఈ గ్రామం నుండి మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించినటువంటి ఈ గ్రామం నిజంగానే అంటే కొంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. అయినా ఇంకా చాలా చేసేది ఉందని చెప్పి మరి నేను వచ్చిన తర్వాత మనకు ఈ వచ్చిన 15 నెలల్లోనే దగ్గర ఒక 62 లక్షల రూపాయలు ఈ మీ గ్రామానికి సీసీ రోడ్స్ కొరకు, డ్రైన్స్ కొరకు, మరి స్కూల్ అభివృద్ధి కొరకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంకా గ్రామం అభివృద్ధిలో ఇంకా ముందుకు పోతూ ఉంది. అయితే ఇంకా ఎక్కడన్నా మనము ఏదైనా సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇంకా ఎస్సీ కాలనీ కానీ, ఇంకెక్కడైనా బీసీ కాలనీలో కానీ కొంచెం వెనుకబడిన న్యూ కాలనీస్ ఏదైనా ఉంటే అక్కడ కూడా తప్పకుండా మనం సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇద్దాం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉంటే మనకు గతంలో మీకు అందరు కూడా తెలుసు,
ఇందిరమ్మ ఇండ్లు మనం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 10-15 ఏళ్ళ నుండే వచ్చినాయి, కానీ మరి 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా మన సికింద్రాపూర్కు రాలే. మరి ఇవాళ మనకి ఇండ్లు మళ్ళీ శాంక్షన్ అయినాయి. మీరు సికింద్రాపూర్లో ఎవరైతే సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటామని అనుకుంటున్నారో, ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం. మీరు మరి మంచి ముహూర్తం చూసుకొని మరి అర్హత ఉందా లేదా చూసుకొని మరి అర్హులైతే మీకు మరి ముగ్గు పోసుకొని మీరు ఇల్లు కట్టుకోండి. 400 SFT వరకు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా అవసరం ఉంటే మీరు మీ సొంత డబ్బులతో ఒక 200 SFT కట్టుకోవచ్చు అంట. 600 SFT వరకు పర్మిషన్ ఇస్తున్నారు. మరీ పెద్ద బంగ్లా కట్టుకొని నాకు ఇందిరమ్మ ఇల్లు పైసలు కావాలా, సబ్సిడీ కావాలంటే ఇయ్యరు. సో 600 SFT వరకు ఇస్తూ ఉన్నాం. సో నేను కోరుకునే ఒకటే, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మన గ్రామంలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇండ్లు శాంక్షన్ చేస్తాం. ఎంతమంది అని ఉన్నాయి, 50 మంది కట్టుకుంటే 50 మంది కట్టుకుంటే వాళ్ళకు అర్హులు ఉండాలి. వాళ్ళకు అనర్హులకు ఇవ్వం. సో అది ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. గతంలో మీరు ఏ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళ అయితే ఇయ్యం అని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళకి ఇస్తాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాం. మీతో మాకు లొల్లి లేదు. లీడర్లతో లొల్లి ఉంది. ఆ లీడర్లు కూడా మరి సప్పబడ్డారు అందరూ. అదే వాళ్ళతో కూడా ఇప్పుడు పెద్ద కొట్లాడ లేదు. అయితే అది కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఎంపీడీఓ గారు ఎంతమంది రండి జాగలేని వాళ్ళు అందరు కూడా మేము ఎక్కడన్నా ఒక దగ్గర మనము జాగా కొని ప్లాట్లు ఇస్తాం. ఆ ప్లాట్లలో 75 గజాల జాగా ఇస్తాం. అదే మరి 10 అంటున్నాడు. అయితే ఇంకా ఉంది. ఓకే సరే. ఇప్పుడు లేని వాళ్ళు ఇలా లిస్ట్లో ఓకే. ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఇలా లిస్ట్లో లేని వాళ్ళు కూడా మీరు ఎంతమంది అని ఉండని జాగా లేని వాళ్ళు అందరూ కూడా 75 గజాల కాడికి జాగా ఇస్తాం. కానీ ఇప్పుడే కాదు, రెండో ఫేజ్ అది, ఇంకొక 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రం ఇప్పుడు చాలు చేసుకోవచ్చు ఇల్లు. సో లేని వాళ్ళకు జాగా ఇస్తాం. జాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టిస్తాం. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తాం. అంటే ప్రభుత్వం కట్టి అది మీరే కట్టుకోవాలా, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అర్థమైందా? సో అది అదేవిధంగా ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, సన్న బియ్యం వస్తున్నాయి ఇప్పుడు మన ఉగాది నుండి. అలా ఉద్దేశం ఏంది, మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను కానీ సాయిరెడ్డి కానీ మరి వీళ్ళందరూ కూడా కొంచెం అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే బియ్యం తింటున్నారో అదే బియ్యం కూడా అందరు తినాలని 52 రూపాయలకు మనము బియ్యం కొని ఒక్కొక్కళ్ళకు 6 కిలోలు ఇస్తున్నాం. 3 పూటలు కడుపు నిండా నెల రోజులు తినడానికి సరిపోతాయి. రాబోయే కాలంలో ఇంకా మరి ఉప్పు, పప్పు, చింతపండు, కారం ఇవన్నీ కూడా ఏదైతే 7-8 ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో కానీ మరి మన కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కానీ ఇచ్చినటువంటివి కూడా మళ్ళీ ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పుడు మొదలు మీకు ముఖ్యంగా ఇప్పుడు 10 సంవత్సరాల నుండి మనకి ఎవ్వరు కూడా రేషన్ కార్డులు రాలే. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఉన్నోళ్ళకి ఇస్తున్నాం. పాతవి కూడా మార్చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని ఇస్తుంది. ఆ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ రేషన్ కూడా ఇంకా 7-8 రకాల ఐటమ్స్ కూడా ఇస్తాం. భవిష్యత్తులో మరి మహిళలకే పెద్దపీట, ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే వస్తాయి. వాళ్ళే శాంక్షన్ చేసుకోవచ్చు. ఇక రైతులకు కూడా ఒక భరోసా ఏంటంటే ఇవాళ మంచి పంట పండింది, వర్షాలు బాగా పడినాయి, మరి పోయిన వానాకాలం బాగా పంట పండింది. ఈసారి అయితే మరి ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఇంకా అందరు కూడా సన్నమట్లు వేసిరు. ఇవి అందరూ చూస్తూ ఉన్నారు, సన్నమట్లు వచ్చినాయి మరి ఎప్పుడు కొంటారు, మరి మాకు బోనస్ వస్తా రాదని అనుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రతి గింజ కొంటాం. అందరు కూడా 500 రూపాయలు సన్నమట్లకు బియ్యం ఇలా, ఎందుకంటే మన వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వాలి కదా. ఇలా మన పిల్లలు కూడా ఇప్పుడు బడిలో చదువుకునే పిల్లలు, మధ్యాహ్న భోజనం అయినా, హాస్టల్ ఉండే పిల్లలైనా అందరూ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీ రైతులందరూ కూడా సన్న బియ్యం కొనుక్కొని మరి ప్రభుత్వమే కొని ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా రైతులు 2 లక్షల కంటే పైన రుణమాఫీ కాని వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా ప్రభుత్వం దాని మీద ఆలోచిస్తూ ఉంది. 2 లక్షల కంటే లోపల ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే మాకు లిస్ట్ ఇవ్వండి. అది కొంచెం ఇమ్మీడియట్గా మేము గవర్నమెంట్తో మాట్లాడి చేపించే అవకాశం ఉంది. కానీ 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా. అది కాకుండా ఇప్పుడు మరి ఏ విధంగా అయినా కానీ ఇక రాజకీయం తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, 10 ఏళ్ళు ఏం చేయలే. ఒక పిల్లగానికి ఉద్యోగం ఇవ్వలే, ఒక గరీబోనికి ఇల్లు ఇవ్వలే, పేదవానికి ఒక భూమి ఇవ్వలే, రైతును ఆదుకునే. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్, బీజేపీ 2 కలిసి ఒకటే పార్టీగా తయారైపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. మనం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. మనం ఇక్కడ వచ్చే మనకు పైసలు, ఢిల్లీ నుండి వచ్చే పైసలను వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఓట్లేసి 8 మంది ఎంపీలను పార్లమెంట్లో పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకు తెలంగాణకు వచ్చే డబ్బులు ఆపేస్తున్నారు, రాకుండా ఇక్కడ అభివృద్ధి చెందొద్దని. ఇంకొక ఏం చేస్తున్నారంటే మోడీ ఏం చేస్తున్నారంటే మనం 1 రూపాయి నుండి పంపించినాం అనుకో ఢిల్లీకి ట్యాక్స్ కడతాం. మనం ఇప్పుడు పెట్రోల్ కొంటాం,
ఒక నూనె కొంటాం, ఒక సబ్బు కొంటాం, మనం బట్టలు కొంటాం, ఇంకా ఏది కొన్నా, సెల్ ఫోన్ కొంటాం, ఏది కొన్నా మనకు ట్యాక్స్ పోతుంది అన్న. ఆ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ నుండి మన దగ్గర నుండి ఇక్కడ ₹1 మనం ఇక్కడ ట్యాక్స్ కట్టి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకి ఇస్తున్నారు. 58 పైసలు వేరే దగ్గర ఉత్తరప్రదేశ్లో, బీహార్లో పెడుతున్నారు. అదే బీహార్లో ₹1 పంపిస్తే ₹6 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ₹1 ఇస్తే వాళ్ళకి ₹3 ఇస్తున్నారు. అంటే దేశంలో మనం ముఖ్యంగా దక్షిణ భారతదేశము, మన తెలంగాణ నుండి వచ్చిన డబ్బంతా కూడా వేరే రాష్ట్రాలకు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏమనంటే రాముని పేరు మీద, మన కులాల పేరు మీద, మతాల పేరు మీద మరి ఓట్లు అడుగుతూ ఉన్నారు. అలాంటి పట్ల జాగ్రత్తగా ఉండాలా. అది బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. ఇవాళ మొత్తం గుజరాత్ వాళ్ళు మొత్తం కూడా కలిసి ఇప్పుడు మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ నలుగురు కలిసి దేశాన్ని మరి ఎంత లూటీ చేయాలో అంత లూటీ చేస్తూ ఉన్నారు. గుజరాత్ వాళ్ళు దేశాన్ని ముంచిపోతే వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఇలా మీకు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది 18 లక్షల కోట్లు. ఎంత? 18 లక్షల కోట్ల రూపాయలు ఇలా గుజరాత్ వాళ్ళు దేశాన్ని ముంచి పరదేశంలో ఉన్నారు. వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు ముంచితే మనం కడుతున్నాం ఇక్కడ పైసలు. కాబట్టి ఇలాంటి వీళ్ళు పోయి మనం ఓట్లేసి గెలిపించి ఢిల్లీలో మా కొరకు కొట్లాడురా బాబు, మాకు ఫండ్ తీసుకురండి, మాకు మా జిల్లాలను అభివృద్ధి చేయండి అంటే ఇక్కడ పోయి ఆడ పోయి వాళ్ళు తెలంగాణకు పైసలు రాకుండా చేసి మళ్ళీ ఉల్టా ఇంకా గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేస్తా ఉన్నాం. మనం ఏమనంటే ఇక మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను చెప్పదలుచుకున్నాం మీకు అందరు కూడా, మొన్న శ్రీరామనవమి అయింది, మనం అందరం శ్రీరాముని పూజించినామా లేదా? మాకు కొంచెం దూరం దేవుడు అందరూ కూడా ఒక అల్లలో. మరి అసలైన శ్రీరామ భక్తులు మనమే కదా. హిందువులందరూ శ్రీరామ భక్తులే కదా అందరూ. మరి బీజేపీ వాళ్ళు మోడీ భక్తులు, శ్రీరామ భక్తులు కాదు, మోడీ భక్తులు. గుజరాత్కు గులాములు చేస్తున్నారు. మనం అలాంటి వాళ్ళు అవసరం లేదు. ఏదో మాట్లాడితే అడగమనండి. ఇప్పుడు నేను ఇంత మంది ముందు చెప్తా ఉన్నా, మీరు 11 ఏళ్ళ నుండి మోడీ ఉన్నాడు కదా. మన సికింద్రాపూర్కి ఎప్పుడన్నా ఒకటి మన అరవింద్ వచ్చిందా? ఏదైనా ₹1 తెచ్చిందా? ఏం మరి ఇక ఇప్పుడు నేను గెలిచినాక 15 ఏళ్ళలో 3 సార్లు వచ్చినాయి. మరి మన గురించి పట్టుకునేటోళ్ళు, మనకు ఇల్లు కట్టించేటోళ్ళు, వడ్లు పండిస్తే పొలం అంటే కొనేటోళ్ళు, మరి కరెంటు ఫ్రీ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తాను కదా స్కీమ్స్. ఇప్పుడు మీకు ₹200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము, ఇలా మహిళలకు సన్నబియ్యం అందరికీ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, రైతులకు బోనస్ ఇస్తున్నాము. ఈ స్కీములు ఏమన్నా కానీ ఈ 10 కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో, ఈ 10 కార్యక్రమాలు బీజేపీ పరిపాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా అమలు అవుతున్నాయో మీరు చూడండి. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 15 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది. అలా 15 రాష్ట్రాలలో ఎక్కడన్నా కానీ మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, యువకుల గురించి కానీ చేసే కార్యక్రమాలు అక్కడ ఎక్కడైనా జరుగుతున్నాయా? చెయ్యరు. వాళ్ళు ఓన్లీ మతము, కులం పేరు మీద ఓట్లు చీల్చి రెచ్చగొట్టి ఓట్లాడు కూడా తప్పితే పేదవాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇవాళ అమలు అయితే లేదు అక్కడ. ఓన్లీ మన కాంగ్రెస్ పార్టీయే, ఇందిరమ్మ పార్టీ మరి పేదల గురించి ఆలోచిస్తుంది, రైతుల గురించి ఆలోచిస్తుంది, మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ యువకులను కాపాడుకోవాలని చెప్పి మనము చదువుకున్న పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు వస్తలేవు. పాపం చదువుకుంటున్నారని ఉద్యోగాలు వస్తారు. కొంతమంది పిల్లలేమో అమెరికా పోతున్నారు, కొంతమంది ఇంకానేమో దుబాయ్ పోయి ఆడ పాపం ఏదో బతుకుతున్నారు భార్య పిల్లలు వాళ్ళు. ఇంకా కొంతమంది ఇక్కడనే నిరుద్యోగులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి మనం ఇలా ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టుకున్నాం హైదరాబాద్లో. స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే ఎవరైతే మనం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అందులో జాయిన్ అయ్యేలా చేసుకుంటారో 100% జాబ్ వస్తుంది. అందులో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. కంపెనీ వాళ్ళే ఇవాళ మన ట్రాక్టర్లు ఉన్నాయి, మనకు ఒక ట్రైన్డ్ మెకానిక్ లేడు. మనం ఇల్లు కడుతున్నాం, ఒక మేస్త్రి ట్రైన్డ్ లేడు. మనకు ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, లేకుంటే సెల్ ఫోన్ రిపేర్ చేయడానికి ఒక కావాలి, లేకుంటే మన బోర్వెల్స్ రిపేర్ చేయడానికి కావాలి. ఇవన్నీ సెమీ స్కిల్డ్ వర్క్ అంతా కూడా నేర్పించడానికి స్కిల్ యూనివర్సిటీ మనం పెట్టుకున్నాం. అది ఆనంద్ మహీంద్ర దానికి వైస్ ఛాన్సలర్. అంటే ఏ కంపెనీ అయినా, ఇప్పుడు ఆనంద్ మహీంద్ర ఏం చేస్తాడు? ఆయనకు ఏం కంపెనీ ఉన్నది? లారీల కంపెనీ ఉంది, ట్రాక్టర్ల కంపెనీ ఉంది. అలా కావాల్సిన స్టాఫ్ను ఆయననే రిక్రూట్ చేసుకుంటాడు, ఆయన ట్రైనింగ్ ఇస్తాడు, జాబ్ ఇస్తాడు. అట్లా జాబ్ గ్యారంటీ ఓరియంటెడ్ కోర్సెస్ను మనం స్కిల్ యూనివర్సిటీలో పెడుతున్నాం. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంది? పిల్లలు చదువుకొని రోడ్డు మీద తిరగద్దు, వాళ్ళు ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద భర్త తల్లిదండ్రుల భారం తగ్గుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని మన స్కిల్ యూనివర్సిటీ ఇండియాలో ఎక్కడ లేదు, మొట్టమొదటి మన హైదరాబాద్లోనే వచ్చింది. అదేవిధంగా ఇలా పోనీ చదువుకోలేదు, ఇంకా ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఎస్ఎస్సి వరకే చదువుకున్నారు ఏదో కారణాలతోని, అంటే మరి వాళ్ళకు కూడా ఆదుకోవడానికి వాళ్ళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఒక 6,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకొని, ముఖ్యంగా అది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకే
అది ఎవరైనా పిల్లలు అప్లై చేసుకోవాలి. మీరు ఆటో కొనుక్కుంటారా, స్వయంగా బతారా, బతకండి. ఒక కిరాణా షాప్ పెట్టుకుంటారా, పెట్టుకోండి. ఇంకొక మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే మీకు 4 లక్షల రూపాయలు ఇస్తారు. దాంట్లో 2,80,000 రూపాయలు మాఫ్ అవుతాయి. 1,20,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. బ్యాంక్ ద్వారా కడతారా, మీరు కడతారా? అట్లా అంటే పిల్లలను ఒక వైపు సెట్ చేయాలన్నది ప్రభుత్వం ఒక ఆలోచన. ఇవాళ ఇప్పుడు మన ప్రాంతంలో గల్ఫ్లో కూడా బాగా మంది ఉన్నారు. ఎవరు భార్య పిల్లల్ని వదిలి అక్కడ దుబాయ్లో బతికేట ఉన్నారు. చాలా మంది చనిపోతున్నారు అక్కడ జైల్లో పడో ఇంకేదో కారణాలతో. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఎవరైనా అకాల మరణం అక్కడ చెందితే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 20 మందికి ఇచ్చినాం ఇప్పుడు ఈ 3-4 నెలల్లో. వాళ్ళ బాడీలు తెప్పియడము, మరి ఎయిర్పోర్ట్ నుండి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడము, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఇన్ని రకాలుగా మనము పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మీరు అందరు కూడా గమనించండి. మరి మనం కుల మతాల మీద రెచ్చగొట్టి టైంపాస్ చేసి మాటలు చెప్పేటోడు కావాలన్నా, లేకుంటే మీకు నిజంగా మీ జీవితాలను బాగుపరిచి మరి రైతులను ఆదుకుంటాడు, మరి యువకులను ఆదుకుంటాడు, మహిళలను ఆదుకుంటాడు. ఇలా గతంలో మీకు మహిళలకు చారాల మితి అన్నారు. ఇక ఎక్కడ ఇచ్చిరా మీరు? మితి లేకుండా రుణం మొత్తం మితి మీరే కట్టుకున్నారు. మళ్ళీ ఇవాళ ఇస్తున్నాం మనం. పెట్రోల్ బంకులు కూడా ఇస్తున్నాం మహిళలకు. సోలార్ ప్లాంట్స్ ఇస్తున్నాము. ఆర్టీసీ బస్సులు కొనిచ్చినాం మొన్న. ఇక 1000 బస్సులు ఆ మహిళలకే ఇస్తున్నాం. ఇలా మీరే సంఘాల ద్వారా బస్సులు కొనుక్కోవచ్చు, ఆర్టీసీకి అదే పెట్టచ్చు, కిరాయి వస్తుంది మీకు. పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. మహిళలకు ఇంకా రైస్ మిల్ ఇస్తామని అంటున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మహిళలకు ఇంకా గోడౌన్స్ ఇస్తామంటున్నారు. సో ఇలా ఇందిరా మిల్లు కూడా మహిళల పేరు మీదనే. ఇలా మహిళలను కోటీశ్వర చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా సికింద్రాపూర్ గ్రామం అంటేనే రాజకీయానికి చైతన్యమైన గ్రామం. మీరు అందరూ విఘ్నులు తెలదని కాదు మీకు, కానీ మీరు గ్రహించండి భేదం. మాటలు చెప్పేటోడు మరి పనిచేసేటోడు అనేది మీరు గమనించి మీరు భవిష్యత్తులో మీరు మరి ఎవరైతే మీ కొరకు ఆలోచిస్తారో వాళ్ళ వైపు నిలబడతారని చెప్పి కోరుకుంటూ, మరి ఇలా మీకు అందరు కూడా 60 లక్షల ఫండ్ మనం ఇలా తెచ్చుకున్నాం, ఫౌండేషన్ వేసుకున్నాం. మీకు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మెంబర్షిప్ చూస్తారు, అవన్నీ చూసి వాళ్ళు రిపోర్ట్ అది ఇయ్యండి కదా సార్. ఒక బ్యాంక్ అన్న చేయండి. సొసైటీ రాదు రాదని అంటలేను, నేను నిర్ణయించేది కాదు.